అందరికీ నమస్కారం అండి. బాల్ పాయింట్ పెన్ గురించి కొన్ని విషయాలు. ఇంకు పెన్నుతో రాసే రైటింగ్ చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ పెన్నులు అప్పుడప్పుడు ఇంకు కక్కుతూ చేతులు, బట్టలు, కాగితాలపైన మరకలు పడుతూ ఉండేవి. ఇవి మన స్వానుభవాలే. బాల్ పాయింట్ పెన్ ఒక గొప్ప ఆవిష్కరణ. బాల్ పాయింట్ పెన్ సృష్టికర్తగా హంగరీకి చెందిన జాన్ జైలౌడ్ 1888లో బాల్ పాయింట్ పెన్నుపై పేటెంట్ కూడా పొందారు. చెక్క, తోలు లాంటి కఠినమైన వాటిపై రాయటానికి ఇంకు పెన్నులు పనికిరాకపోవడంతో తయారు చేసిందే బాల్ పాయింట్ పెన్. బాల్ పాయింట్ పెన్నులో గమ్ము లాంటి ఇంకు వాడతారు. ఇది తొందరగా ఆరిపోతుంది. కాగితంపై మచ్చలు పడవు. పెన్ను మొనలో గుండ్రంగా కదిలే చిన్న బాల్ ఉంటుంది. రాస్తున్న కొద్దీ తిరుగుతూ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఇంకు కిందకు వచ్చి కాగితంపై చెదరకుండా రాస్తుంది. బాల్ పాయింట్ పెన్నును స్మార్ట్ ఫోన్లతో పోల్చవచ్చు. వీటిని కనుక్కోకముందు ఏదైనా రాయాలంటే అనుకూలమైన బల్ల, రాయటానికి వీలుగా ఉండే సదుపాయాలు కావలసి వచ్చేవి. కానీ బాల్ పాయింట్ పెన్నుతో రాయటానికి అవేవి అక్కర్లేదు. మంచు ప్రదేశాల్లో, వర్షం పడుతున్నప్పుడు, సముద్రం మధ్యలో ఎక్కడైనా ఎలాగైనా రాసుకోవచ్చు. బాల్ పాయింట్ పెన్నులకు